వద్దు. బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కరవాకులంక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామం అంతా పండగ వాతావరణంలో కలకల్లాడింది. గ్రామ పెద్దలు, మహిళలు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు, అలాగే సామాజిక కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను వివరించి యువత అంబేద్కర్ చూపిన సమానత్వం, స్వాభిమాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. లావరాజు గారు సాల్వతో దుస్సాల్వతో సత్కరిస్తున్నారు. మెమోంటని మరి ఎస్సీ గారు సాల్వా ఇచ్చారు. మరి ఇదే జరుగుతున్నాయి. ఏమి సందేశాన్ని ఇచ్చారంటే, నేను ఈ ఉద్యమ రథాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చాను. మీకు వీలైతే, మీకు చేతనైతే ఈ రథాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, లేకపోతే అక్కడే వదిలిపెట్టండి, ప్రమాదం ఏమీ లేదు. అంటే నేను తీసుకొచ్చినటువంటి ఉద్యమం, నేను తీసుకొచ్చినటువంటి హక్కులు, నేను మీకు అందించినటువంటి అనేకమైనటువంటి అవకాశాలు, వాటికి ఇంకా రెట్టింపు మీరు ప్రజలకు అందించగలిగితే చేయండి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 130వ జయంతి సందర్భంగా మరి కరవాకలంక ప్రజలందరూ, అలాగే జైబీ యూత్ వారు, కరవాకలంక యూత్ వారు, సిద్ధార్థ యువజన సంఘం వారు, అలాగే ప్రజలు కూడా మరి ఈ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అతిథి మహారాజులు, ఎంప్లాయర్స్, అలాగే యూనియన్ అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరపు నుంచి. అలాగే ఎంప్లాయర్స్ కూడా చాలా సహకరించారు, అలాగే యూత్ సహకరించారు, అలాగే పెద్దలు కూడా సహకరించారు, అలాగే మహిళలు కూడా చాలా నిలువెత్తున వచ్చి మరి అంబేద్కర్కి నివాళులు అర్పించేందుకు వాళ్ళకి కూడా మా తరపు నుంచి జై భీమ్ తెలియజేస్తున్నా. అలాగే ఐపోలవరం